ట్రూ గాస్పల్ మెసేజెస్ వి యోహాన్ అని కొడితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. నానా ఓకేనా? ప్రార్థన చేయమంటావా? రైట్, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరొక్క పునరుద్ధాన ఆదివారము మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి మేము చేరుకొని తండ్రి నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్నటువంటి పాటలు పాడుకొని ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము అందరం కలిసి ధ్యానం చేయడానికి, నీ మాటలు ప్రభువా మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. నీ పిల్లలమైన మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి. దయచేసి నిలబడుతున్నటువంటి నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ సత్యవాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో ఒకడిగా నేనుండగా నీ సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైనటువంటి పిల్లలకు, నీ ప్రజలైనటువంటి వారికి బోధ కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు, మూసుకుపోయిన మనోనేత్రం వెలిగించబడి సత్యం గ్రహించినట్లుగా నీవు నాలో ఉంచిన నీ పరిశుద్ధాత్మ సహాయమును, ఆత్మ నడిపింపును మీకు దయచేయండి. వాక్చాతుర్యంతో కాక నీవిచ్చిన వాక్శక్తితో నీ బిడలకు నీ మాటలు ఉపదేశించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మొదటిగా ఎదుటి వారికి బోధించుచున్న నేను బోధించి నేను భ్రష్టున్నైపోకుండా, అయ్యా నేను బోధించిన బోధ ప్రకారంగా నేను మొదటిగా బ్రతికి ఆ వాక్యాలు నా బ్రతుకుల్లో నేను నెరవేర్చి నీతిని అనుసరించడం, అనేకులకు నీతి మాటలు బోధించే కృప నాకు అనుగ్రహించండి. అలా ప్రకటించినప్పుడు ఆకాశ మండలమున్న నక్షత్రముల వని నిత్యము ప్రకాశించేవాడిగా మీరు నన్ను ఉంచండి. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగానైనా పదుల కొద్ది, వందల కొద్ది, వేల కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకొనకుండా ప్రభువా, వినిన వాక్య ప్రకారమైన జీవితాలు చెబుతున్న నాకు, వింటున్న మీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు ప్రభువా, నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వల్లరా, మరొక పునరుద్ధాన ఆదివారము ఆరాధనలో దేవుని వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ప్రియులారా, మరి గత కొన్ని వారాలుగా అపోస్తుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఆత్మ ఫలముల గురించి తెలియజేశాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అన్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున్నటువంటి సంఘమునకు ఈ పత్రిక రాస్తున్నాడు. ప్రియులారా, ఎవరికి రాస్తున్నాడమ్మా ఈ పత్రిక? సంఘానికి. సంఘము అనగా ఎవరు? పిలువబడిన వారు. సంఘం అనగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు, అనగా పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడిన వారు. ఎందుకు పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడ్డారంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకే పిలువబడ్డారంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు. ఎందుకు పిలువబడ్డామంట? పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డామని బైబిల్ గ్రంథాల్లో రాయబడింది. అయితే క్రీస్తు యేసునందున్నటువంటి సంఘమునకు ఈ పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నాడు కదా, అయితే ఆత్మఫలము ఏమనగా ఏంటనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓ గలతీలో ఉన్నటువంటి సంఘస్థులారా, క్రీస్తుని బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి క్రైస్తవులారా, యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించినటువంటి వారలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీరందరూ కూడా మారు మనసు పొందినటువంటి మీరందరూ కూడా ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించాలయ్యా. ఆత్మ ఫలాలు మీరు ఫలించాలి. ప్రేమ అనేటటువంటి ఫలాలు మీరు ఫలించాలి. సంతోషం అనే ఫలము మీరు ఫలించాలి. సమాధానం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. దీర్ఘశాంతం అనే ఫలం మీరు ఫలించాలి. దయాళుత్వం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. మంచితనం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. విశ్వాసం అనే ఫలమును కూడా మీరు ఫలించాలి. అంతేకాదు సాత్వికమైన ఫలాన్ని కూడా మీరు ఫలించాలి. చివరిగా ఆశా నిగ్రహం అనే ఫలం కూడా మీరు ఫలించాలి. మేము మారు మనసు పొందాము, మేము బాప్తీసం తీసుకున్నాము, ఇక మాకు పరలోకమే అనే భ్రమలో మీరు బ్రతుకుతున్నారేమో. అయితే ఆ మారు మనసు తగినటువంటి ఫలము దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. మీ వద్ద నుంచి ఈ ఫలాలు కోరుకుంటున్నాడు దేవుడు. ఈ ఫలాలను మీరు ఇచ్చేవారుగా ఉండాలి. ఈ ఫలాలను దేవుడు మీలో వెదగడానికి వచ్చినప్పుడు ఆ ఫలములు మీలో కనపడకపోతే, ఫలింపని ప్రతి చెట్టు ఏ విధంగా అది నరకబడి అగ్నిలో వేయబడుతుందో మీరు కూడా అంతే. కాబట్టి గలతీలారా, బాప్తీసం తీసుకొని క్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకొని క్రీస్తు రాజ్యం అనే సంఘములో, సహవాసములో, పరిశుద్ధుల గుంపులో కొనసాగుతున్నటువంటి వారులారా, మీరందరూ కూడా మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ఇదిగో ఈ ప్రేమ అనే ఫలం మీరు ఫలించాలి. ఎందుకు మనం ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి అంటే, మన తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనమందరం కూడా ఈ ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఎందుకు మనం అందరం సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించాలంటే, మన తండ్రి అయిన దేవుడు నీతి విషయమై సంతోషించేవాడు కాబట్టి మనం కూడా ఆ నీతి విషయమై సంతోషించే వారంగా మనం ఉండాలి. ఎందుకు మనము సమాధానం అనే ఫలాన్ని మనం ఫలించాలంటే, మనం నమ్మినటువంటి దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనమందరం కూడా ఇదిగో ఈ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఏమండి, ఎందుకు మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే, మనం నమ్మినటువంటి దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము, బాప్తిస్మం ద్వారా మన పాపాలు కడిగి వేసుకున్నటువంటి మనము, పాపానికి దాసులుగా ఉన్నటువంటి మనల్ని నీతికి దాసులుగా చేసినటువంటి దేవుని యొక్క ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ దీర్ఘశాంతం అనే క్యారెక్టర్ మనందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుడు అనగానే ఆయన దయాళుడు కాబట్టి మనమందరం కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ దయాళుత్వము లేదా ఆ దయాగుణము మనం కూడా కలిగి ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. బాప్తీసం తీసుకున్న మనం అందరం, మారు మనసు పొందిన మనం అందరం ఫలించాల్సినటువంటి మారు మనసు దిగిన ఫలాలు ఇవి, ఆత్మ ఫలాలు ఇవి. ఈ ఫలాలు మనం ఫలించాలి. సంవత్సరం మీద పడుతుందంటే ఈ ఫలాలను మనం దేవుడికి ఫలించి దేవునికి మనం ఇవ్వాలి. లేకపోతే ఫలింపని చెట్టు ఏ విధంగా అది వ్యర్థమైందో మనము కూడా అంతే అయిపోతాం. మనం ఈ ఫలములు బహుగా ఫలించడం ద్వారా మన పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడని కూడా బైబిల్లో రాయబడింది. దేవుడు మనకి జన్మనిచ్చింది కూడా ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు జన్మనిచ్చాడు. మరి ఆయనకి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఆయనకి నిత్యము మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించబడాలంటే ఆయన ఫలించమన్నటువంటి ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా?
సమాధానం అనే ఫలము మనలో కనబడుతుందా? దీర్ఘశాంతం అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? దయాళుత్వం అనే ఫలాన్ని కూడా మనం ఫలించగలుగుతున్నాం. ఇదిగో ఇక్కడున్న ఈ ఫలాలన్నీ మనం ఫలించాలి. ఎంతమంది ఫలిస్తున్నారు? ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి ఫలాలు వెదగడానికి వచ్చినప్పుడు ఏం కనబడకపోతే ఆ చెట్టుని ఈ భూమి మీద నుంచి తీసివేస్తాడు. కాబట్టి నరమొక్కలుగా మనం కూడా ప్రియులరా ఈ ఆత్మఫలములు ఫలించేవారుగా మనం ఉండాలి. ఫలించకపోతే దేవుని కూడా మన వలన ఒరిగేది ఏమీ లేదు, మనకి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఒక్కొక్క వారము ఒక్కొక్క ఆత్మఫలం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఒక వారం ప్రేమనే ఆత్మఫలం గురించి ధ్యానించుకున్నాం కదా. మరొక వారం సంతోషం అనే ఫలం గురించి ధ్యానం చేసుకున్నాం కదా. మరొక వారము సమాధానం అనే ఫలం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మరొక వారం గత వారంలో కూడా ప్రియులరా మనం దీర్ఘశాంతం అనే ఫలమును కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈరోజు దయాళుత్వము అనే ఫలం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఏమండి, వాస్తవంగా మనము నేర్చుకోవాల్సింది, కంఠస్థం చేయాల్సింది ఈ ఫలముల గురించి మాత్రమే కాదు, కానీ ఈ ఫలములు వెనక ఉన్న ఆంతర్యాన్ని కూడా మనం మన పిల్లలకు నేర్పాలి. అక్కడ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్పడం కాదు, కానీ ఆ వాక్యం వెనక ఉన్న భావాన్ని మనం మన పిల్లలకి నేర్పాలి. మనం కూడా వాక్యాలు నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మఫలముల వెనక ఉన్న ఆంతర్యం ఏంటో మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనం దయాళుత్వం అనే ఆత్మఫలం గురించి ధ్యానం చేసుకుందాం. ఏంటమ్మా ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేసుకుందాం? దయాళుత్వము అనే ఈ ఆత్మఫలం గురించి కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం ప్రియులారా. దయాళుత్వము అనగా అర్థాలు మనకు వస్తాయి. దయాళుత్వము, దయ అనగానే ఒకటి కనికరము అనే అర్థం వస్తుంది, 2 కరుణ అనే అర్థం వచ్చింది, 3 జాలి అనే అర్థం కూడా వచ్చింది, 4 ప్రేమ అనే ఈ అర్థాలన్నీ ఉన్నాయి. ఈ దయ అనే ఈ పదం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దానికి పర్యాయ పదాలు. చెప్పండి, దయ అనగానే దానికి పర్యాయ పదాలు ఏమిటి? 1 కనికరము, కరుణ, జాలి, ప్రేమ, ఇవన్నీ పదాలు వస్తాయి దయ లేదా దయాళుత్వం అనే ఈ పదానికి. అయితే ప్రియులారా, మనము నమ్మినటువంటి దేవుడు దయగలిగిన వాడేనా? ఆయనలో ఈ దయాళుత్వం అనేది ఉందా అనేది మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు దయాళుడు అని. దేవుడు అనగానే ఆయన దయ కలిగిన వాడనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే తెరిచి 86వ సంకీర్తన, 86వ సంకీర్తన, అందరు బైబిల్ తెరిచి చక్కగా మీరు రిఫరెన్స్ రాసుకోండి. 86వ సంకీర్తన 5వ వచనం. అందరు బైబిల్ తీయండి, తొందర ఏమి లేదు. 86వ కీర్తన 5వ వచనంలో ఉన్న మాట చూద్దాం. నీవు నేను మనం అందరూ నమ్మినటువంటి దేవుడు ఆయన దయగలిగిన దేవుడేనా? ఆయనలో ఇదిగో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆత్మఫలమైన ఈ దయాళుత్వము ఆయనలో ఉందా అని మనం బైబిల్ని అడిగితే బైబిల్ మనకు చెప్తుంది. చూడండి, కీర్తన 86:5లో ప్రభువా నీవు దయాళుడవు, నీవు దయాళుడవు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు అంటున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడట? ప్రభువా నీవు దయాళుడవు, దయాళుడవు, నీవు దయగలిగిన దేవుడవు. మరొక రిఫరెన్స్ చదువుదాం. అదే కీర్తన 15వ వచనం, అదే కీర్తన 15వ వచనం. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువా నువ్వు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు అంటే, నీకున్న లక్షణం ఎలాంటిదంటే నీవు దయాళుడవు, అంతేకాదు నీవు దయా దాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. బా
ఎంత గొప్పగా వర్ణిస్తున్నారో చూడండి ఇక్కడ భక్తులు. అంతేకాదు ప్రియులారా, మరొకసారి చూద్దాం. చూడండి 107వ సంకీర్తన మొదటి వచనం, లేదా 145:8 చదవండి. 148 త్వరగా. దేవుడు దయగలిగిన వాడు అనడానికి, దేవుడు దయాళుడు అనడానికి మనం చూస్తున్నటువంటి రెఫరెన్స్లో 145వ సంకీర్తన 8వ వచనం. త్వరగా చూడండి, ఇక్కడ కూడా రాయబడింది యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడంట. దయా దాక్షిణ్యములు గలవాడని రాయబడింది 107 సంకీర్తన మొదటి వచనం. 107వ సంకీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు, దేవుడు దయాళుడు, దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, దేవుడు దయ కలిగిన వాడు. అమ్మ నొక్కి నొక్కి చెప్తున్నా మీకు అర్థం కావాలని. అదే కీర్తన గ్రంథంలో 136వ సంకీర్తన మొదటి వచనం కూడా చదవండి. 136వ సంకీర్తన మొదటి వచనం, అక్కడ కూడా రాయబడింది యెహోవా దయాళుడు. ఏమండి? యెహోవా దయాళుడు. 145:7 కూడా మీరు రాసుకోండి. 145:7 కూడా మీరు రాసుకోండి. యెహోవా దయగలిగిన వాడు, లేదా యెహోవా దయాళుడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి అంటున్నాడు. ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలంటే మీ జీవితకాలం ఆ లక్షణాలు మీలో ఉండాలి. చూడండి, గలతీ పత్రిక 5:22లో ఉన్న మాటలు కొన్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును ప్రియులైన వారికి తగినట్లుగా మేము మారు మనసు పొందాము, మేము బాప్తీసం ద్వారా మా పాపాలు క్రీస్తు రక్తంలో కడిగి వేసుకున్నాము, క్రీస్తు సంఘములో సభ్యులుగా కొనసాగుతున్నాం అని చెప్పుకుంటున్నటువంటి, కాగా ఏర్పరచబడిన వారును దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా అన్నాడు. తగినట్లుగా, దేవునికి ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును ధరించుకోండి, దయాళుత్వమును మీరు ధరించుకోండి, వినయమును మీరు ధరించుకోండి. ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా వినండి. మనము నమ్మినటువంటి దేవుడు దయగల దేవుడు. ఆయన దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు దేవుడు. ఎంత దయగలిగిన వాడంటే, ఎంత దయగలిగిన వాడంటే, పాత నిబంధనలో నిజంగా ఆయన దయతో చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఒక్కొక్కటి వివరించడానికి ఇది సమయం కాదు. కానీ మనము కోత కోసి కుప్పేసేటప్పుడు రాలిపోయినటువంటి, వదిలిపోయినటువంటి ఆ పరిగలను కూడా యజమానుని ఏరుకోవద్దన్నాడు. వాటిని వదిలేయమన్నాడు. ఎందుకు వదిలేయమన్నాడు? పరదేశులకి, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు అవి ఉండాలి. వాటిని మరలా మీరు ఏరుకోవద్దు. వాటిని మీరు వాటికి వదిలేసేయండి. పరదేశులకు వదిలేసేయండి, దిక్కులేని పిల్లలకు వదిలేసేయండి, విధవరాండ్రకు మీరు వదిలేసేయండి. అంటే పరదేశుల పట్ల దేవుడికి ఎంత దయ చూడండి. దిక్కులేని, తల్లి లేని, తండ్రి లేని, అనాథులైనటువంటి బిడ్డల పట్ల దేవునికి ఎంత దయ చూడండి. భర్తను కోల్పోయినటువంటి విధవరాళ్ళ పట్ల దేవునికి ఎంత దయ చూడండి ప్రియులరా. ఏమండి? కాబట్టి దేవుడు అనగానే ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన దయాళుడు, ఆయన క్యారెక్టర్ దయాగుణం. మరి ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనలో కూడా ఏముండాలి? ఇదిగో ఈ దయాళుత్వం అనే ఆత్మఫలం మనలో కూడా ఉండాలి, దయ. కాబట్టి ప్రియులరా, ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే,
మనము నమ్మినటువంటి దేవుడు, మన రక్షకుడైనటువంటి దేవుడు, మన విమోచకుడైనటువంటి దేవుడు, మన ఆత్మలను కన్నతండినటువంటి దేవుడు, ఆయన దయాళుడు, దయా దాక్షిణ్యపూరుడు, దయ కలిగిన దేవుడు. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలుగా ఏం కలిగి ఉండాలి? ఈ దయ అనే గుణం మనకు కలిగి ఉండాలి. నా పేరే దయ, నాకు లేనిదే దయ అని ఒక డైలాగ్ వినపడింది మేము చిన్నపిల్లలప్పుడు. ఏంటంట? నా పేరే దయ, నాకు లేనిదే దయ. పేరు కాదు ముఖ్యం, పేరుకు తగ్గ జీవితం ముఖ్యం. దయ కలిగి మనం జీవించాలి. దయ అది పరలోకమందున్న యెహోవా దేవునిలో ఉంది. ఆ దయ, ఆ దయాళుత్వము, ఆ దయగలిగినటువంటి క్యారెక్టర్ ఆయనలో ఉంది. కాబట్టి ఆయన పిల్లలమైన మనం అందరం కూడా ప్రియులరా, ఆయన కలిగిన ఈ దయాగుణం మనం అందరం కలిగి జీవించాలి. ఇదే మనం ఫలించవలసినటువంటి ఆత్మ ఫలముల్లో మరొక ఫలము, దయాళుత్వము అనే ఫలం. ఫలించగలుగుతున్నామా మరి ఫలాన్ని? దయాళుత్వము అనే ఫలము మనం ఫలించగలుగుతున్నామా? ఈ దయ అనేది మనలో కనబడుతుందా? దేవునిలో ఉందా దయ? కాబట్టి ఆయన పిల్లలమైన మనలో కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఫలాన్ని మనం ఫలించి ఆయనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ ఫలం మనం ఫలించగలుగుతున్నామా అనేది మనలో మనం పరిశీలన చేసుకోవాలి. నాకు నేనుగా పరిశీలన చేసుకోవాలి, మీకు మీరుగా పరిశీలన చేసుకోవాలి. నిజంగా నేను ఈ ఆత్మ ఫలం అనే ఈ ఫలాన్ని, ఈ దయాళుత్వం అనే ఫలాన్ని నేను ఫలించగలుగుతున్నానా? ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులరా ఎంత దయ కలిగిన వాడంటే, తండ్రిలో ఏ గుణమైతే ఉందో దయాళుత్వం, దయాగుణం, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో యాజ్ ఇట్ ఈజ్గా అదే గుణగణాలు మనకు కనబడతాయి. ఆయనలో కూడా ప్రియులరా ఈ దయాగుణం అనేది కనబడుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి దయాగుణం ఎలాంటిదో చెప్పనా? ఆయన కలిగినటువంటి దయాళుత్వం అనే ఈ లక్షణం ఎలాంటిదో చెప్తా వినండి ప్రియులారా. ఆయన కన్నీరు పెట్టుకుంటున్నటువంటి వారిని చూసి దయ చూపించేటటువంటి దేవుడు. ఎవరైనా ఏడుస్తున్నారనుకోండి, అస్సలు సంతోషించేటటువంటి వాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి గలిబిలిగా ఉంది? వాక్యం వినండి, ఆ పిల్లని వదిలేసేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత దయగలిగిన వాడంటే ప్రియులారా, ఎవరైనా దుఃఖపడుతున్నా, ఎవరైనా ఏడుస్తున్నా సరే చూసి అస్సలు తట్టుకోలేడు ఆయన. ఆయనలో చాలా గొప్ప లక్షణం అది. ఏడ్చేవారిని చూసి ఏడవద్దు అని చెప్తాడు. తెలుసా మీకు? అమ్మా ఏడవద్దు, నీ కళ్ళు తుడుచుకో, అమ్మా నాన్న నీ కళ్ళు తుడుచుకో అంటాడు దేవుడు. కానీ కొంతమంది ఉంటారు ప్రియులారా, ఏడ్చేవారిని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే, వారికి అంతే జరగాలి, వాళ్ళు అంతే ఆడవాలి, నేను ఇంతే నవ్వాలి. ఏడ్చేవారితో కలిసి ఏడవమని బైబిల్ చెబుతుంది, సంతోషించే వారితో కలిసి సంతోషించమని బైబిల్ చెబుతుంది. కానీ కొంతమంది ఎలాంటి ఆనందాన్ని ఆనందిస్తూ ఉంటారంటే, ఏడ్చే వాళ్ళని చూసి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు. కానీ మనం నమ్మిన మన రక్షకుడు అలాంటి వాడు కాదు ప్రియులారా. ఏడ్చేవారిని చూసి బాధపడతాడు ఆయన. ఏడ్చేవారిని చూసి ఏడవద్దమ్మా అని చెప్తాడు వెళ్ళి. ఎప్పుడైనా ఏడ్చేవారిని చూసి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అమ్మ ఏడవబాకు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు జీవితకాలం మనతో ఉండవు, కొంతకాలమే మనకి ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఏడుపు అని ఎప్పుడైనా మనం ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యం చెప్పి ఏమండి వారిని బలపరిచామా? ఏడ్చేవారిని ఏడవద్దమ్మా అని చెప్పినటువంటి దినాలు మనకున్నాయా మన జీవితంలో? కనీసం సంఘములో ఎవరన్నా ఒక వ్యక్తులు చనిపోయినా కూడా కొంతమంది వ్యక్తులు అసలు వాళ్ళకి చావు రాదనుకుని బ్రతుకుతున్నారో నాకు తెలియదు, కానీ కనీసం ఆ శవం దగ్గర కూడా రానటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేను అబ్జర్వేషన్లో పెట్టా చాలామందిని. ఇది కాదు మనకు దేవుడు నేర్పిస్తుంది. ఏడ్చేవారితో కలిసి మనం ఏడవాలి, నవ్వేవారితో కలిసి మనం నవ్వేవారంగా మనం ఉండాలి. వారు ఏడుస్తుంటే మనం సంతోషించేటటువంటి పరిస్థితి మనలో ఉందంటే ఈ దయాగుణం అనేది మనలో లేనట్టే.
యేసుక్రీస్తు ప్రభువు ఎంత దయగలిగిన వాడంటే ప్రియులారా, ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు అని ఓదార్చేటటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక సందర్భం చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కన్నీరు కార్చేవారు ఉన్నప్పుడు వారి కన్నీటిని మనం తొడవకపోయినా కనీసం వారి కన్నీటికి మనం ప్రియులారా కారకులం కాకూడదు. అది మనం గుర్తుపెట్టుకుందాం. ఒకళ్ళకు దుఃఖానికి ఒకళ్ళ బాధకు మనం గురి కాకూడదు. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి జీవితాన్ని ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం. చూడమ్మా, చదవండి. వెంటనే ఆయన నాయీను అనే ఒక ఊరికి, యూదయలో గలిలయ ప్రాంతంలో నాయీన్ అనే ఒక ఊరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నాడంట. ఆయన వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు వెళ్తూ ఉండగా బహు జనసమూహం అంతా కూడా నాయీన్ అనేటటువంటి ఊరిలోనికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఊరి వెలుపులకి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా నాయీన్ అనే ఊరిలోనికి తన శిష్యులతో జనసమూహంతో ఊరిలోనికి వస్తున్నాడంట. ఆయన ఊరిలోనికి వస్తూ ఉండగానే ఒక చచ్చిపోయినటువంటి శవాన్ని ఎత్తుకొని కొంతమంది పాడని ఎత్తుకొని వస్తున్నారనమాట. యేసు ప్రభు గారికి ఎదురయ్యారు. ఎదురైనప్పుడు ప్రియులారా ఆ చనిపోయినటువంటి కుమారుడు ఎవరయ్యా అంటే ఆమెకి ఒకే కుమారుడంట. ఇక మరలా రెండో ఒక అన్న లేడు, లేకపోతే అక్క లేదు, చెల్లి లేదు ఆమెకి ఒక్కడే కుమారుడంట. ఒకడు చనిపోతే మరొకడు ఉన్నాళ్ళే అని ఆనందపడడానికి, ఒక కుమార్తె చనిపోతే మరొక కుమార్తె ఉందిలే అని ఆనందపడడానికి. చదువమ్మా. ఆమె అందులో విధవరాలని రాయబడింది చూడండి. ఇక్కడ ఆమె అందులో విధవరాలంట. అరే అసలుకే భర్త చనిపోయి విధవరాలుగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి పొజిషన్లో నాకు ఒక కుమారుడు ఉండాలే, నాకు ఒక వారసుడు ఉండాలే, వాడు నాకు నా భర్త లోటు తీరుస్తాడులే, వాడు నాకు అన్ని విధాలుగా సహాయపడతాడులే, వాడి వల్ల నేను మేలులు పొందొచ్చులే అనుకునే సందర్భంలో ప్రియులారా అసలుకే విధవరాలు, భర్త లేడు, అందులో ఒక్క కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో చెప్పండి మీరు. భర్త చూస్తే భర్త చనిపోయాడు, ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. మరి ఇప్పుడు ఆ తల్లి, ఆ విధవరాలి యొక్క దుఃఖము, ఆ విధవరాలి యొక్క ఆవేదన, ఒక్క కుమారుడైనటువంటి ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి. ఏమండి, నయోమి కూడా బెత్లెహేము విడిచి పోయింది. ఆశీర్వాదకరమైన ప్రదేశం నుంచి శపితమైన ప్రదేశానికి వెళ్ళింది. భర్తను కోల్పోయింది. ఏమండి, బిడ్డలను కూడా కోల్పోయింది, కుమారుల్ని. తిరిగి ఒట్టి చేతులతో వచ్చింది. అప్పుడు ఎంత బాధపడిందో కదా ఆమె. నా పేరు ఇక మారా అనబాకండి, నా పేరు మధురం అనబాకండి, నా పేరు మారా. నా జీవితం చేదులా మారిపోయింది. నా భర్త పోయాడు, నా బిడ్డలు పోయారు, చివరికి ఒంటరిదానిగా మిగిలిపోయాను. అంటే కట్టుకున్న భర్త చనిపోయి విధవరాలుగా బ్రతుకుతుంది. తోడుంటాళ్లే, ఆదరిస్తాళ్లే నా బిడ్డ అనుకునే సమయంలో బిడ్డ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఎంత ఆవేదనతో, ఎంత దుఃఖముతో ఉంటుందో మీకు అర్థమైపోద్ది ఈజీగానే. ఏమండి, ఇక వెంటనే ఆ పాడెను మోసుకుంటూ వస్తున్నారు. తల్లి చూస్తేనేమో గుండెలు బాదుకొని, అయ్యో నా కుమారుడా, నాన్న చూస్తే నాన్న చనిపోయాడు, ఒక్కడుగా నువ్వు పుట్టావు నాయనా, నువ్వు కూడా చనిపోయావా, ఇంకా నాకు ఎవరయ్యా దిక్కు, నన్ను ఆదరించేది ఎవరయ్యా, నాకు సహాయం చేసేది ఎవరయ్యా, నాకు మేలు చేసేవాళ్ళు ఎవరయ్యా, ఎవరున్నారని నేను బ్రతకాలి నాయనా, నీకోసమే నేను బ్రతుకుతున్నాను కదా. తల్లి అంటది అప్పుడప్పుడు. కుటుంబంలో భర్త బాధ్యత లేకుండా తిరుగుతున్నప్పుడు, త్రాగుబోతనంతో తిరుగుతున్నప్పుడు, పిల్లల్ని భార్యని పట్టించుకున్నప్పుడు,
అమ్మ ఏంటమ్మా పొజిషన్ అంటే భార్య అంటూ ఉంటుంది, అయ్యా నేను బ్రతుకుతుందే నా బిడ్డల కోసం అయ్యా అనిద్ది. ఎవరి కోసం అంట? నేను బ్రతుకుతుందే నా బిడ్డల కోసం బ్రతుకుతున్నాను అనిద్ది. అంటే భర్తను కోల్పోయినటువంటి ఈ భార్య ఒక్కగానొక కుమారుడు, ఆ బిడ్డ కోసమే బ్రతుకుతున్నటువంటి ఈ తల్లి, ఆ బిడ్డ కూడా చనిపోతే ఇంకెవరి కోసం బతకాలామే? ఆ సమయంలో అనుకోని ఉంటుంది, ఇక నా బ్రతుకు ఎందుకు, ఇక నేను కూడా చచ్చిపోతే నాకు మేలు అనుకోని ఉంటుంది. అలాంటి సమయంలో చదువమ్మ అక్కడ ఏమైందో తర్వాత, ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంటూ ఒక్కడైనటువంటి ఆ కుమారుడు కూడా కోల్పోయి శవముగా చచ్చి ఆ పాడ మీద మోసుకొని పోతూ ఉన్నటువంటి ఆ తల్లి దుఃఖాన్ని, ఆ తల్లి వేదనను, ఆ తల్లి బాధను చూసినటువంటి దేవుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళాడంట. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె యందు కనికరపడి, కనికరం అంటే ఆమె మీద దయపడి, దయ చూపించాడు. ఆమె యందు కనికరపడి, ఆమె యందు జాలిపడి, ఆమె యందు ప్రేమ కలిగి ఏమన్నాడమ్మా? అమ్మా ఏడవద్దు అంటున్నాడు. చూడండి, అప్పటికే భర్తను కోల్పోయి విధవరాలుగా జీవిస్తూ ఒక్కగానొక కుమారుని కూడా కోల్పోయి ఆదరణ లేని స్థితిలో, ఓదార్పు నొల్లనటువంటి స్థితిలో, బహు దుఃఖాక్రాంతురాలైనటువంటి స్థితిలో, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా అంటున్నాడు. అమ్మా ఏడవద్దమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు దిగులు పడబాకు, జడియకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు, నేనున్నాను కదా నీకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఏడుస్తున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏడిపించాడా మాటలతో? ఇంకా దుఃఖపెట్టాడు ఆమెని? తన మాటలతో కానీ చేష్టలతో కానీ ఆమెను ఏమన్నా బాధకు గురి చేశాడంటే ప్రియులారా, ఏడ్చి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఏడవద్దమ్మా తల్లి, నువ్వు ఏడవద్దమ్మా అన్నాడు. ఏడవద్దు అని చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా, చూడండి ప్రియులారా, వెంటనే అమ్మా నువ్వు ఏడవద్దని చెప్పి పాడిన ముట్టగా యేసుక్రీస్తు ప్రభువారు మోస్తున్నటువంటి వారు అక్కడే నిలిచిపోయారంట. నిలిచిపోగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, చచ్చి శవం అయిపోయి పెట్టెలో మట్టిలో కప్పెట్టడానికి తీసుకెళ్తున్నటువంటి శవంతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏమని మాట్లాడుతున్నాడు శవంతో? చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాడంట. చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు చచ్చి శవమై పెట్టెలో పెట్టబడి సమాధి కార్యక్రమానికి మోసుకెళ్తున్నటువంటి ఆ శవంతో మాట్లాడుతున్నాడు. చూడండి, నిజంగా యేసు ప్రభువారి యొక్క మాటలో ఉన్న శక్తి. శవంతో మాట్లాడుతున్నాడు. శవం వినిద్దమ్మా? చెప్పండి, శవం వినిద్దా? శవంతో మాట్లాడుతున్నాడు. చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఏమైంది? చిన్నవాడా లెమ్మని ఆ చనిపోయిన వాడితో బిడ్డతో చెప్పగానే ఆ చనిపోయిన వాడు, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవాడ లెమ్మని పలుకగానే వెంటనే ఆ చనిపోయినటువంటి కుమారుడు లేచి ఆ పెట్టెలో కూర్చున్నాడు. అంతే, కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే ఆ బిడ్డను బ్రతికించి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లిని ఆదరించాడు, ధైర్యపరిచాడు, ఓదార్చాడు. ఆమె కంటిలో నుంచి వస్తున్న కన్నీరునైనా తుడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ఆలోచించాలి. అదేంటని మనం ఆలోచన చేసినప్పుడు, మన పరలోకమందున్న తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన దయ కలిగిన వాడుగా మనం చూస్తున్నాము. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే గుణం కలిగి, దయాగుణం కలిగి, ఏడ్చే వారి వద్దకు వెళ్ళి మీరు ఏడవద్దని వారి దుఃఖములో నుంచి వారికి విడుదలను కలుగు చేసేవారిగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఏడ్చేవారితో కలిసి ఏడ్చేవారిగానే ఉన్నామా?
సంతోషించే వారితో కలిసి సంతోషించేవారిగానే ఉన్నామా? మనం ఎవ్వరం కూడా ఎదుటివారి బాధపడడానికి మనం మాదిరిగా ఉండకూడదు ప్రియులారా. ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగిందనుకోండి, మన వలన ఎవరైనా బాధపడుతున్నారని మనకు అనిపించింది అనుకోండి, వెంటనే ప్రభువుకి చెప్పుకొని, ప్రభు నా వలన పలానా వ్యక్తి బాధపడుతున్నాడు, దయచేసి నన్ను క్షమించు ప్రభు, వారి బాధకు నేనే కారణం, వారి దుఃఖానికి నేనే కారణం అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలో మన పాపాన్ని, మన అవిధేయతను మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఎవరిని కూడా బాధ పెట్టేవారంగా మనం ఉండకూడదు. ఒక వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని దూరం చేసుకోవడం ఈజీయే, కానీ అదే వ్యక్తిని మరలా మనం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం కదమ్మా. ఏ వ్యక్తిని మనం కోల్పోకూడదు. అందరిని మనం సాత్వికంతో అందరిని మనం సంపాదించుకోవాలి. సాత్వికమైన మంచి మనసు అందరిని మనకు సంపాదించి పెడుతుంది. ఆ సాత్వికమైన మంచి మనసుతో మనం అందరి హృదయాలను గెలవాలి, అందరిని మనం సంపాదించుకోవాలి. కానీ ఏ వ్యక్తిని కూడా మన చేష్టల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా ఎవరిని మనం దూరం చేసుకోకూడదు. దూరం చేసుకున్నా వారిని మరలా మనం ఎలాగా రప్పించుకోవాలో ప్రయత్నం చేయాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్యారెక్టర్, ఆయన లక్షణం చూస్తే ఆయన దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఎంతటి దయామయుడో మనకు తెలుసు. దయామయుడనే పేరు ఆయనకుంది. మనం చిన్నపిల్లలు ఇప్పుడు ఒక సినిమా కూడా మనం దేవుని గురించి చూసాం. ఏం సినిమా? దయామయుడు సినిమా కూడా దయామయుడని, జీసస్ మూవీ. ఆయన పేరే దయామయుడు, దయ కలిగిన వాడు ఆయన. కాబట్టి మనమందరం కూడా ఆ దయాలత్వం అనేటటువంటి ఆ గుణాన్ని మనం కలిగి జీవించాలి ప్రియులారా. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఎవరి మీద ఆయన దయ చూపించాడో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. రెండో సందర్భం చూద్దాం. మొదటిగా విధవరాల కుమారుని బ్రతికించి నా సందర్భం మనం చూసాం. రెండో సందర్భం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 9:36లో ఆయన వారిని చూచి, ఆయన జనసమూహమును చూసి వారు కాపరిలేని వారి వలె విసిగి గొర్రెల వలె చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అన్నాడు. అంటే కాపరిలేని విసిరి చెదిరిపోయినటువంటి గొర్రెలు అన్నాడు. చూడండి ఇక్కడ, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులారా, వీళ్ళెవరికి రక్షణ లేదు. కాపరి లేడు. కాపరి లేకుండా, రక్షణ లేకుండా విసిగిపోయి చెదిరిపోయినటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి ఆ జనసమూహాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద జాలిపడ్డాడంట. ఏమండి, వారి మీద ఆయన దయ చూపించినట్టుగా మనం చదువుతాం ఇక్కడ. ఆయన వారిని చూచి వారు కాపరి లేని వారి వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరం అంటే ఏంటి? దయ చూపించాడు వారి మీద. వారి మీద కనికరపడ్డాడు, వారి మీద జాలి పడ్డాడు, వారిని ప్రేమించాడు. అయ్యో, వీరందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయి ఉన్నారే, వీరందరికీ రక్షణ లేదే, రక్షణ లేకుండా చనిపోతే నరకానికి పోతారనే బాధతో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూసి వారి మీద కనికరపడ్డాడంట. ఈరోజు ఒకవేళ నీ భర్తకు రక్షణ లేదేమో, నీ భార్యకు రక్షణ లేదేమో, నీ పిల్లలకు రక్షణ లేదేమో, మరి నీ భర్త రక్షణ కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ భార్య రక్షణ కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నీ పిల్లలు లేదా నా పిల్లలు, మనందరి పిల్లల రక్షణ కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? వారి మీద కనికర పడగలుగుతున్నామా? వారి మీద జాలి పడగలుగుతున్నామా? వారి మీద మనం ప్రేమను చూపించగలుగుతున్నామా? నేను రక్షణ పొందాగా చాలు, నా భర్త రక్షణ పొందితే ఏమైంది, పొందపోతే ఏమైంది? నేను రక్షణ పొందాగా చాలు, నా పిల్లలు పొందపోతే ఏమైంది, పొందితే ఏమైంది? వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటే ఏమైంది, ఉండపోతే ఏమైంది అనుకుంటున్నామా? ఎవరినైతే ముందు దేవుడు రక్షించుకొని తన సంఘములో చేర్చుకుంటాడో వారి కుటుంబం అందరిని బట్టి ఎవరిని లెక్క అడుగుతాడో చెప్పనా? మొట్టమొదటి ఎవరిని రక్షించుకున్నాడో దేవుడు వారిని అడుగుతాడు. నేను నిన్ను రక్షించాను కదా,
మరి నీ భర్తను రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉందిగా, నీ బిడ్డలను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందిగా. మరి నువ్వెందుకు నీ భర్త నీ బిడ్డల పట్ల ఇంత నిర్లక్ష్యం కలిగి ఉన్నావు? అయ్యా, నిన్ను కుటుంబంలో యజమానుడిగా నేను రక్షించుకున్నా కదా, మరి నీ భార్య నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోయావు? నేను ఇచ్చినటువంటి పిల్లలను నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోయావు అని దేవుడు తప్పనిసరిగా లెక్కడిగే పరిస్థితి ఉంది. మనందరూ లెక్కడుగుతాడు ఆయన. మనం ఒక్కలమే పరలోకానికి పోవాలనేది కాదు ఆయన సంతోషం. ఆయనకి కుటుంబాలుగా మనం అందరం రక్షణ పొంది మనం అందరం దేవుడున్న పరలోకానికి పోవాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష, కోరిక. కాబట్టి ప్రియులారా, ఆయన వారిని చూచి వారు కాపరి లేని వారి వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద ఏం చేశాడంట? కనికరపడ్డాడు అంట. జనసమూహం మీద కనికరపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, భర్త భార్య గురించి ఆలోచించాలి, భార్య భర్త గురించి ఆలోచించాలి, భర్త భార్య బిడ్డల గురించి ఆలోచించాలి, కుటుంబం అంతా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. అయ్యో, నేను రక్షణ పొందాను, నా కుటుంబంలో నా పిల్లలు నా భర్త రక్షణ పొందలా, కన్ను మూస్తే వాళ్ళు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారని వాళ్ళ కోసం అహర్నిశలో ప్రార్థన చేయాలి. వారిని దేవుని వద్దకు ఏ విధంగా అయినా నడిపించాలి. వారికి దేవుని మాటలు, దేవుని గుర్చిన పాటలు, దేవుని గుర్చినటువంటి ప్రార్థన వారి కోసం ఎప్పుడు చేయాలి. ఈరోజు ప్రియులారా చూడండి, సమాజంలో, సంఘాలలో, వీధులలో చంటి పిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా ఎవరిని మృంగుదమా అని అపవాది గర్జించు సింహం వలె వాడు వెదకుచూ తిరుగుచున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కోడి సంతాన పాలన ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఒక కోడి ఒక డజన్ మంది పిల్లలు పెట్టింది అనుకోండి, ఆ పిల్లలు అలా బయటకు వచ్చినప్పుడు ఆ తల్లి కూడా ఏం చేసిద్దంటే రెక్కలు విప్పుకొని పౌరుషంగా పిల్లల్ని ఇలా కాపాడుకుంటా పిల్లల్ని బయటికి తిప్పుకుంటూ ఉంటుంది. వినండి అమ్మ, ఇలా తిప్పుకుంటూ ఉంటుంది. ఎందుకని? ఆకాశంలో ఒకడున్నాడు పిల్లల్ని మింగేద్దామని, పిల్లల్ని అమాంతంగా పట్టేసుకుని వెళ్ళిపోదామని ఆకాశంలో ఒకడు తిరుగుతున్నాడు. ఎవరాడు? పక్షిరాజు, గ్రద్ద, వాడే సాతాను. మరి వాడి నోటిలో నుంచి తన పిల్లల్ని కాపాడుకోవడానికి కోడి సంతాన పాలన ఎంత బాగుంటుందంటే ప్రియులారా, ఏ పిల్లను కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. వెంటనే ఆకాశంలో ఒక గ్రద్దిలా తిరుగుతుంది అని తెలియగానే వెంటనే పిల్లలందరినీ అలాక్ చేసిద్ది. వెంటనే తన రెక్కల కిందకి అలాగ తీసుకొచ్చుకునిద్ది. ఆ గెద్దొచ్చి పిల్లల్ని అలా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రియులారా, తన ప్రాణం కూడా లెక్క చేయకుండా ఏం చేసింది తెలుసా? వెంటనే ఆ గద్ద మీదకి అలా దూకేసిద్ది కోడి. అది కోడి సంతాన పాలన పిల్లల గురించి. మరి మన పాలన ఎలా ఉంది? మనము మన పిల్లల గురించి మన పాలన ఎలా ఉంది? తల్లిగా, తండ్రిగా మన పిల్లల బాధ్యత మన చేతిలోనే ఉంది. వాళ్ళు మంచిగా ఎదగాలన్నా, వాళ్ళు చెడిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది తప్పనిసరిగా నీ చేతిలో, నా చేతిలోనే ఉంది. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం లేదన్నారు పెద్దలు. కాలక ముందే జాగ్రత్త పడేది అది మనకు చాలా మంచిది కదా. వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ప్రభువు వారి మీద ఏం చేశాడయ్య అంటే కనికరపడ్డాడు. ఈరోజు నీ భర్త మీద కనికరపడు, నీ భార్య మీద కనికరపడు, నీ బిడ్డల మీద కనికరపడు, నీ తల్లి మీద కనికరపడు, నీ తండ్రి మీద కనికరపడు, నీ ఇరుగు పొరుగు వారి మీద, నీ బంధుమిత్రుల మీద, నీ స్నేహితుల మీద నువ్వు కనికరపడు. అయ్యో, వీరు కాలు జారే స్థలములో ఉన్నారు, కన్ను మూస్తే తిరిగి రాని పాతాళ లోకంలో పడిపోతారు, నన్ను రక్షించాడు దేవుడు, నేను వారిని రక్షించాలనే జ్ఞానం మనకు ఉండాలి. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడని బైబిల్లో ఉంది. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా మీరు రక్షించమంటాడు యోధా పత్రికలో. మనల్ని మనమే రక్షించుకోలేకపోతున్నాం, మన కుటుంబంలో ఉన్న భర్త బిడ్డలనే రక్షించుకోలేకపోతున్నాం, ఇక ఇరుగు పొరుగు వారిని మనమేం రక్షిస్తాం? కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. భర్త, భార్య, బిడ్డలందరూ కూడా రక్షణ పొందుకోవాలి. వారు రక్షణ పొందుకోవాలంటే చాలా వరకు మనం ప్రార్థన చేయాలి, చాలా వరకు మనం మాదిరి చూపించాలి, చాలా వరకు వారికి దేవుని వాక్యాన్ని వినిపించాలి, దేవుని సన్నిధికి వారిని నడిపించాలి మనం. లేకపోతే రేపొద్దున దోషులుగా మనం దేవుని సన్నిధిలో నిలబడతాం. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులు వారి కుటుంబాలను దేవుళ్ళో నిలబెట్టుకున్న వారు ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు పెట్టుకున్న వారి కన్నీరు తుడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దయతో
రెండవదిగా ఇక్కడ రక్షణ లేని వారిని చూసి వారి మీద కనికర పడుతున్నట్టుగా చూస్తున్నాం మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి మీద కనికర పడ్డాడమ్మా? రక్షణ లేని వారి మీద ఆయన కనికర పడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మూడో సందర్భం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయ కలిగిన వాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన జాలి గలవాడు, ఆయన ప్రేమ గలవాడు అనడానికి ఈ సందర్భాలన్నీ కూడా. మొదటిగా ఏడుస్తున్నటువంటి ఒక తల్లిని చూసి ఆయన ఏం చేశాడు? ఆమెను ఓదార్చాడు. రక్షణ లేని వారిని చూసి వారి మీద దయను చూపించాడు ఆయన. మూడవది సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 14:14 ఒకసారి త్వరగా చూడండి. మత్తయి సువార్త 14:14 ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి అమ్మ ఒక విషయం చెప్తా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ ఆయనని ఎంతమంది ప్రజలు వెంబడించాలంటే గుంపులు అంటాడు, సమూహాలు అంటాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఎక్కడుంటే అక్కడ అంతమంది ప్రజలు యేసు ప్రభువుని వెంబడించేవాళ్ళు అన్నమాట. ఏమండి? ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడ్డాడు. జన సమూహం మీద కనికరపడ్డం అంటే అర్థం ఏంటి? వారి మీద దయను చూపించడని అర్థం. ఆయనను వెంబడిస్తున్నటువంటి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి ఏం చేశాడు? వారిలో రోగులైనటువంటి వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచెను అని బైబిల్లో రాయబడింది. చదవమ్మా. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి చాలు తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చదువుతాము. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దయ కలిగిన వాడు అనడానికి మనకి ఇక్కడ మరొక సందర్భం ఏంటంటే, అనేకమైనటువంటి రోగములతో, రుగ్మతలతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభుని వెంబడించింది ఎవరెవరో చెప్పానుగా మీకు. ఎప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఆరోగ్యవంతులు ఎక్కువగా వెంబడించలేదు. ఎక్కువగా వెంబడించింది ఎవరయ్యా అంటే కుంటి చేతులు, కుంటి కాళ్ళు, చెవుడున్న వాళ్ళు, మాట రాని మోగోళ్ళు, పక్షవాయువు కలిగిన వాళ్ళు, రక్తస్రావం కలిగిన వాళ్ళు, చనిపోయిన శవాలను కూడా తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. అంటే ఆయన దగ్గరికి వచ్చింది ఎవరయ్యా అంటే ఎక్కువగా రోగులే కనబడుతున్నారు మనకి. అంటే రోగగ్రస్తుల్ని ఎక్కువగా తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. మనం చిన్న రోగం వచ్చింది అనుకోండి, ఇంటి దగ్గర మంచం ఎక్కుతాం. కానీ రోగం వస్తే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. నా యొద్దకు వచ్చేవారిని ఏమాత్రం కూడా నేను త్రోసివేయను అంటాడు. అంటే బలహీనతలతో ఉన్నప్పుడు, వ్యాధి బాధలతో కృంగిపోతున్నప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తే ఏమవుతుంది? ఆనాడు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? అందరూ అలాంటి వారే వచ్చారు. మరి వచ్చిన వారందరిని యేసు ప్రభు ఏం చేశాడు? వారి సమస్త రోగములన్నిటిని కూడా తీసివేసి వారిని బాగు చేసి సమాధానంగా వారిని ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగని దేవుని దగ్గరికి వస్తే మీ రోగాలు తగ్గుతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు భూములు కొంటారని చెప్పే వాక్యం కాదు మంది. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అనగానే భౌతిక సంబంధమైనవే అనుకుంటున్నారు. రెండు విధాలుగా ఉండాలి ఆశీర్వాదం. ఒకటి భౌతిక సంబంధంగా ఉండాలి, రెండు ఆధ్యాత్మికంగా ఉండాలి. అదే నిజమైన దైవాశీర్వాదానికి గుర్తు. కాబట్టి ఈ దయాళుత్వము అనే గుణము దేవునిలో ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఈ దయాళుత్వం అనే ఈ గుణం ఆయనలో కనబడుతుంది. బిడ్డను కోల్పోయిన తల్లిని చూశాడు, దుఃఖపడుతున్న తల్లిని ఓదార్చాడు. అదేవిధంగా రెండవ సందర్భం ఏం చూసుకున్నాం? దారితో చెదిరిపోయిన గొర్రెల వల్ల విసిగి వేసారిపోతున్నటువంటి రక్షణ లేని వారిని చూసి దయ చూపించాడు. మూడవదిగా ప్రియులారా ఏం చేశాడు ఆయన? చెప్పండి త్వరగా. వ్యాధులతో, బాధలతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరి మీద ఆయన కనికరపడ్డాడంట. వారందరికీ స్వస్థతనిచ్చి చక్కగా ఏం చేశాడు? ఇంటికి పంపించాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15:32 కూడా ఆకలితో ఉన్న వారి ఆకలిని ఎరిగి వారి ఆకలి తీర్చాడంట. చూడండి, ఆకలితో ఉన్న వారిని చూసి వారి ఆకలిని తీర్చాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. త్వరగా చదవండి అమ్మా, త్వరగా చదవండి, ముగించుకుందాం.
మత్తయి సువార్త 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు వారికి తినడానికి ఏమీ లేదు కనుక నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా, ఈ జనులు నేటికి 3 దినములుగా నా దగ్గర ఉంటున్నారు. నా మాటలు వింటూ వాళ్ళు ఆకలి దాహాన్ని కూడా మర్చిపోయారు. కాబట్టి వీళ్ళు దారిలో ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మూర్చిల్లిపోకుండా, ఎక్కడో ఏ చెట్టు కింద పుట్ట కింద వాళ్ళు పడిపోకుండా, వారు ప్రాణాలు సేద తీర్చడానికి, వారి ఆకలిని తీర్చడానికి మీ దగ్గర ఏదైనా ఉంటే తీసుకురండి అంటాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు వారిని మీద ఏం పడ్డాడు? ఆకలి కొనిన వారి మీద ఏం పడ్డాడంటే ఆయన కనికరపడ్డాడు. ఆకలి కొనిన వారి మీద ఆయన కనికరపడ్డాడు. ఎంత మంచి మాట చూడండి. వారి ఏమీ లేదు కనుక, వారికి తినటానికి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాడు. ఆకలితో ఉన్న వారిని ఎరిగి వారి ఆకలిని తీర్చిన వాడుగా మనం చూస్తున్నాం. అంటే ఆకలి కొనిన వారిని చూసి వారి మీద ఏం పడ్డాడు? ఆయన కనికరపడ్డాడు. ఎంత మంచి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 3 దినాలు అయిందంటే అప్పటికే ఆకలి మర్చిపోయారంట, దాహం మర్చిపోయారంట ప్రభువారి మాటలు వింట. ఇక వెంటనే వారి ఆకలి ఉన్న సంగతి ఎరిగినటువంటి దేవుడు యేసు ప్రభు వారి ఆకలిని తీర్చాలని ప్రియులారా వారి మీద కనికరపడ్డాడని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కాబట్టి ఎన్ని విషయాలు చూసినప్పుడు మనం తండ్రి అయిన దేవుడు దయగలిగిన వాడుగా చూసాము, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దయగలిగిన వాడు చూసాము. మరి ఆయన నమ్ముకున్నటువంటి ఆయనను బాప్తీసం ద్వారా ధరించుకున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఇదిగో వీరిలో ఉన్నటువంటి ఈ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. ఆది అపోస్తులు, ఆది క్రైస్తవులు అందరూ కూడా ఈ దయాగుణము, ఈ దయాళుత్వం అనే లక్షణాన్ని కలిగి ఉన్నారు. మరి మనం కలిగి ఉన్నామా? ఆకలి కొనిన వారిని చూసి వారి ఆకలిని తీర్చగలుగుతున్నామా? దాహం కొనిన వారిని చూసి వారి దాహాన్ని తీర్చగలుగుతున్నామా? వస్త్రహీనులుగా దిగంబరులుగా ఉన్నటువంటి వారి దిశములను కప్పుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి పాత బట్టలు కానీ కొత్త బట్టలు కానీ ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? ఏం చేయగలుగుతున్నాం ఇతరులకు? మనం ఏ విధమైనటువంటి దాతృత్వం కలిగి ఉన్నాం? క్రైస్తవ్యం అంటే అది దాతృత్వం కలిగినటువంటిది. క్రైస్తవ్యం అంటే పుచ్చుకునేది కాదు. క్రైస్తవ్యం అంటే ఇచ్చేది, త్యాగం చేసేది. క్రైస్తవ్యం అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందరో రోగగ్రస్తులు కనబడుతున్నారు మన కళ్ళకి, ఎందరో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చితికిపోతున్న వారు కనబడుతున్నారు మన కళ్ళకి. ఎందరో బలహీనతల చేత హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నారు చాలామంది. వీళ్ళందరూ మనకు కనబడట్లేదా? ఏం చేయగలుగుతున్నాం మనం చెప్పండి అమ్మ? మనం అందరం ఏం చేయగలుగుతున్నాం? ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి దయాగుణం మనం కలిగి జీవిస్తున్నామా? దయాదృష్టి గలవాళ్ళైతే తమకున్నటువంటి వాటిలో ఇతరులకు పాలిస్తారు. దయాదృష్టి గలవాళ్ళు, దయాగుణం కలిగిన వారు, దయాళుత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే, ఇదిగో యేసు ప్రభువారు లాగా తనకు కలిగి ఉన్న దాన్ని ఇతరులకు ఇస్తాడు. దారి చెదరిపోయినటువంటి గొర్రెలు రక్షణ లేక బాధపడుతుంటే వారి మీద కనికరపడ్డాడు యేసు ప్రభు. ఆకలి కొనిన వారిని చూసి వారు ఆకలితో ఉన్నారని చెప్పి వారి మీద కనికరపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనకు 3 పూటల సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. లేనోడు కనబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక పూట మనం మానుకొని ఆ పూట భోజనం వాడికి పెట్టి వాడు ఆకలి తీర్చాలి. ఒక్క పూట పేదవాడికి ఆకలి తీర్చి చూడండి, ఆ సంతోషం, ఆ ఆనందం వర్ణించలేనిది. దిక్కులేని అనాథలు, విధవరాండ్రు ఎంతోమంది ఉన్నారు. మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఎవరి మీద జాలి చూపించగలుగుతున్నాం? ఎవరి మీద కనికరం చూపించగలుగుతున్నాం? ఎవరి మీద దయ చూపించగలుగుతున్నాం? లేదు మనలో దయ. ఎందుకంటే మారు మనసు పొందేమనే చెప్పుకుంటున్నాం, కానీ ఆ మారు మనసు తగిన ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ మారు మనసుకు తగిన ఈ ఫలాన్ని మనం ఫలిస్తామో, మనం కూడా ఇతరులను చూసినప్పుడు వెంటనే మనకు పుట్టిద్ది. ఏం పుట్టిద్ది? దయ పుట్టిద్ది. ఎస్తేరును చూసినప్పుడు మృగము లాంటి మనిషి అయినటువంటి వ్యక్తికి కూడా కనికరం పుట్టిందని రాస్తాడు బైబిల్లో. ఆమె మీద దయ పుట్టిందని రాస్తాడు. ఈరోజు
ఎదుటివారిని చూసినప్పుడు మనకు కూడా వారి మీద దయ కలగాలి. మన మీద ఎదుటివారికి కూడా ఏం కలగాలి? దయ కలగాలి మన మీద. మీకు ఒక విషయం చెప్తాను, మనం ఎప్పుడైతే దయ కలిగి జీవిస్తామో దేవుడు కూడా మన మీద దయ చూపిస్తాడు. మనం ఎదుటి వాళ్ళ మీద దయ కలిగి లేకపోతే దేవుడు కూడా మన మీద దయ కలిగి జీవించడు. దయగలిగిన వారిపై ఆయన దయ చూపించును, కఠినుల ఎడల ఆయన వికటము చూపును అంటాడు. ఎవరైతే దయ కలిగి ఉంటారో ఆ దయ కలిగిన వారి మీద దేవుడు దయ చూపిస్తాడు. కానీ కఠినులైనటువంటి హృదయాల మీద ఎందుకు ఆయన దయ చూపిస్తాడు? వికటము చూపిస్తాడంట. ఆయన విరక్తి చెందుతాడంట ఆయన అలాంటి వ్యక్తులను చూసి. అమలారా, ఇలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడు కలిగిన ఈ దైవ లక్షణం, ఈ దయాగుణం మనం అందరం కలిగి జీవించదుముగాక. భేదవాడిని చూసినప్పుడు వారి మీద మనకు దయ కలగాలి. వస్త్రహీనుడు చూసినప్పుడు వారి మీద దయ కలగాలి. దిక్కులేని బిడ్డలను చూసినప్పుడు దయ కలగాలి. విధవరాండ్రను చూసినప్పుడు దయ పుట్టాలి. వ్యాధి బాధలతో కృంగిపోతున్న వారిని చూసి దయ కలగాలి. అప్పులు బాధల్లో కృంగిపోతున్న వారిని చూసి వారి మీద మనకు దయ కలగాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తమ ధనములో ఇతరులకు ఏం చేయాలి? ఆ ధనములో పాలిచ్చేవారిగా ఉండాలి. నీకు సమృద్ధిగా ఉంది, డబ్బు బ్యాంకుల్లో మూలుగుతుంది, కట్టలు కట్టలు, ఏం చేసుకుంటావు? తీసుకెళ్తామా? పౌలు గారు ఏమన్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని వెళ్ళలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై సంతోషించుదాము. నీకుంది, ఉన్నప్పుడు ఏం చేయాలంటే పేదలకు చేయి. అసలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు చేస్తావని ఇచ్చాడు. నువ్వు చెయ్యి, ఇట్లా నీ దగ్గర నుంచి తీసేసిందాక నువ్వు చెయ్యవు, అంతే కదా. మరి చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒక దెబ్బతో మొత్తం తీసేస్తాడు. అప్పుడు సరిపోయిద్ది, తెక్క తిమ్మిరి అనిగిద్ది అప్పుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇహమందు ధనవంతులమైన వారు ఎవరు కూడా గర్విష్ఠులు కాక తమ ధనాన్ని ఏం చేయాలి? ఇతరులకి పారించాలి. అమ్మ, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని హాస్పిటల్లో వైద్యం చేయించుకో. ఈ 1000 రూపాయలు తీసుకొని టాబ్లెట్లు తెచ్చుకో. ఈ 100 రూపాయలు తీసుకొని కాయలు కొనుక్కొని తినమ్మా రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు. అన్న, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని నీ సమస్యలు ఏంటో పరిష్కరించుకో. ఎవరున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు ఇలాగా? కాబట్టి అర్థం చేసుకోండి, మనకున్న దాంట్లోనే మనం ఏం చేయాలి? ఇతరులకు మనం సహాయం చేయాలి. దేవుడు దయగలిగిన వాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దయగలిగిన వాడు, ఆది అపోస్తలులు దయగలిగిన వారు. యేసుక్రీస్తుని దేవుని నమ్ముకున్న మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే ఆ దయాగుణమే కలిగి ఉండాలి. ఆ దయాళుత్వం అనే ఫలాన్ని మనం ఫలించేవారుగా లేకపోతే ఫలింపని మనల్ని ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి. ఫలింపను మనం ఎందుకు దేవునికి? దయ ఎంతమందిలో ఉంది? ఈ దయ అనేది మనల్ని మనం పరిశీలన చేసుకొని ఇక ముగించుకోవడానికి ప్రయత్నించాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17లో ఒక మాట రాయబడింది. 11:17లో దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ కలుగు చేసుకొనును అన్నాడు. అంటే నీవు దయగలిగిన వాడవైతే నీవే మేలు చేసుకుంటావని బైబిల్లో రాయబడింది. నీకు నీవే మేలు చేసుకుంటావు. కాబట్టి నీవెందుకు దయాగుణం కలిగి ఉండకూడదు? నీకు నీవే మేలు కలిగి చేసుకోవాలంటే నీవు దయ కలిగి జీవించాలి. నీకు నీవు కూడా మేలు చేసుకోకుండా ఉండాలంటే ఇదిగో ఈ దయ లేకుండా జీవిస్తే చాలు. కొంతమంది దయ లేకుండా, జాలి లేకుండా, కనికరం లేకుండా ఈరోజు భర్త భార్యను చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతుంది. ఎలా చంపుతున్నారు? నరికి 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 చంపుతున్నారు. వెంటబడి 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 చంపుతున్నారు. ఏమాత్రం కూడా జాలి, దయ, ప్రేమ, కనికరం అనే కనపడట్లా. అరే, ఇంతకుముందు రక్తం చూస్తేనే మనం కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం. ఈరోజు అట్ట కాదు, ఎదుటి వారి రక్తం కళ్ళు చూస్తున్నారు చాలామంది. ఏది దయ? ఏది? మనుషుల్లో దయాగుణం మనుషుల్లో దయాగుణం కోల్పోయారు. మనుషులో దయ లేదు కాబట్టి ఈరోజు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పగలు పెట్టుకుంటున్నారు, ఒకరితో ఒకరు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అదే దయాగుణం, కనికరం, జాలి, ప్రేమ అనే ఈ లక్షణాలు ఉంటే ఎందుకు వస్తాయి గొడవలు మనలో? అసలు సంఘాలుగా మనం ఎందుకు విడిపోవాలి? ఎందుకు అనైక్యతతో, అసమాధానంతో ఉండాలి మనం? ఎందుకంటే మనలో ఈ దయాగుణం లేదు కాబట్టి, ఈ ఆత్మఫలము, ఈ దయాళుత్వం మనలో లేదు, మనం ఫలించట్లేదు కాబట్టి ఇదిగో మన సంఘాల్లో సమస్యలు ఇవన్నీ కూడా. వ్యక్తికి వ్యక్తికి మధ్య సమస్య, సంఘానికి సంఘానికి మధ్య సమస్య.
ముగింపులో చివరి మాటలు ప్రియులారా, ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండాలి. ఏంటమ్మది? దయాలుత్వము. దేవుడు దయగలిగిన వాడు. ఆ దేవుని నమ్మిన నువ్వు నేను మనం అందరం దయ కలిగిన వారుగా ఉండాలి. దయగలిగిన వారి మీదే ఆయన దయ చూపిస్తాడు, కానీ కఠినుల ఎడల ఆయన వికటాన్ని చూపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కనికరము గలవారమా, కఠినులమా, దయగలిగిన వారమేనా, దయలేని వారమా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కఠినుడు అయితే నీ మీద వికటాన్ని చూపిస్తాడు దేవుడు, నా మీద వికటాన్ని చూపిస్తాడు. కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారని బైబిల్లో రాయబడింది. అంటే దయలేనివాడు దయలేని తీర్పును పొందుతాడని బైబిల్లో రాయబడింది. మరి మనం అందరం ఎలా ఉన్నామో వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఏమండి, ప్రేమ అనే ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. అన్నీ మూసేయండి. సంతోషం అనే ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. సమాధానం అనే ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. దీర్ఘశాంతం అనే ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. ఇదిగో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ దయాలుత్వము అనే ఫలాన్ని కూడా మనం ఫలించాలి. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, ఇది సమయం కాదు. చెప్పినంత వరకు మీరు మనసులో పెట్టుకోండి చాలు. ఆ మాటల ప్రకారంగా జీవిస్తే చాలు. మరి దయాలుత్వం అనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నాం అనేది ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. నాకు నేను పరిశీలన చేసుకుంటున్నా, మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. దయచేసి అందరూ పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని నువ్వు కోరుకుంటున్నావు నాయన. ఆత్మ ఫలమును ఫలించమని నువ్వు కోరుకుంటున్నావు నాయన. నేను మారు మనసు అయితే పొందుకున్నాను, కానీ ఆ మారు మనసు తగిన ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను ప్రభువా. ఆత్మ ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నానయ్యా. ప్రేమ అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నా. సంతోషం అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నా. సమాధానం అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నా. దీర్ఘశాంతం అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను తండ్రి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన ఇదిగో ఈ దయాలుత్వం అనే ఈ దయ అనే ఈ ఫలాన్ని కూడా ప్రభువా నేను ఫలించలేకపోతున్నానయ్యా. దయచేసి నన్ను ఈ ఉదయకాల సమయంలో దర్శించావయ్యా. నాతో నీ సేవకుని ద్వారా మాట్లాడావు నాయన. నా లోపాన్ని నాకు తెలియజేసావు నాయన. నిజంగానే నేను మారు మనసు పొందానని చెప్పుకుంటున్నాను, కానీ బాప్తీసం తీసుకున్నానని చెప్పుకున్నాను, కానీ క్రీస్తు రక్తంలో నా పాపాలు కడిగి వేసుకుంటానని చెప్పుకుంటున్నాను, కానీ అయ్యా ఈ మారు మనసు తగిన ఈ ఫలాలు నేను ఫలించలేకపోతున్నాను తండ్రి. ఆత్మ ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను నాయన. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతున్నావు కదా నాయన. దయచేసి నన్ను కరుణించయ్యా. నా మీద జాలి చూపించు నాయన. దావీదు కుమారుడా, నజరేతువాడా, నన్ను దాటిపోకయ్యా అని పలికినట్లుగా ఈరోజు నేను పలుకుతున్నాను ప్రభా. అయ్యా దావీదు కుమారుడా, దయచూపమని వెంబడించినటువంటి గ్రుడ్డివారి కన్నులు తెరిచావు కదా నాయన. దయతో కనికరపడి, జాలిపడి, ప్రేమపడి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయని. కొద్ది నిమిషాలు నీకు వాక్యం అర్థమైతే, ఆ వాక్యము నీ హృదయానికి తాకితే, ఆ వాక్యం ద్వారా దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడాలనుకుంటే నువ్వే ప్రార్థన చేసుకో. అర్థం కాని వారికి ఎటు అర్థం కాదు. అర్థం చేసుకునే వాళ్ళ జీవితంలో ఎప్పుడు వారు అర్థం చేసుకోలేరు. దయచేసి ప్రేమని దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నిజమేనా ఆయన ప్రేమ అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను ప్రభా. నా ఇరుగు పొరుగు వారిని నేను ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నాను నాయన. నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుని. సమాధానం అనే ఫలం నాలో లేదు ప్రభా. ఎవరితో కూడా నేను సమాధానంగా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభా. దయచేసి సమాధానం కలిగి ఉండే స్థితిని నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ఇదిగో నాయన, ఈ దయాలుత్వం అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను. దయ కలిగి నేను జీవించలేకపోతున్నాను. ఎదుటి వారి పట్ల దయాగుణం లేనివాడిగా ఉన్నాను ప్రభా. దయచేసి నన్ను మీరు క్షమించండి అయ్యా. కఠినమైన హృదయం కలిగి జీవిస్తున్నాను ప్రభా. దయచేసి నన్ను క్షమించయ్యాని ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఆ లోపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని బైబిల్ రాయబడింది. అమ్మా, ఈ వాక్యం అంతా మీ హృదయంలో పెట్టుకోండి. ఆ వాక్య ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా
నీ పాద సన్నిధిలో కూర్చొని నీ దాసునిగా నా నోట నువ్వు పలికించిన మాటలు మీ బిడ్డలు వింటూ ఉన్నారు ప్రభా. నిజమే, మారు మనసు పొందేమని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ప్రభా ఆ మారు మనసు తగిన ఫలాలు లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు చాలామంది. ఆత్మ ఫలము ఫలించినటువంటి వ్యక్తులుగా చాలామంది బ్రతుకుతున్నారు ప్రభా. దయచేసి నీ బిడ్డలమైన మేమందరము ప్రభా ఆ మారు మనసు తగిన ఫలాలు ఫలించేవారుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభువా. ఆత్మ ఫలాన్ని ఫలించేవారుగా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి స్థిరపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె మేము ఉన్నాము నాయన. దయచేసి మమ్మల్ని దర్శించి ప్రభువా అయ్యా, దయచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నామకార్థులుగా బ్రతుకుతున్నామయ్యా, వేషధారణతో బ్రతుకుతున్నాము నాయన, భక్తిహీనతలో బ్రతుకుతున్నాము నాయన. ఆ భక్తిలో ఉన్న శక్తి ఏమిటో ఎరగనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభువా. నా తండ్రి, నామకార్థమైన స్థితి నుంచి విడిపించయ్యా, భక్తిహీనత నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన, సమస్త విధములైన వేషధారణ నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన అని దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి చక్కని సదవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. మన అవిధేయతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దయచేసి అందరం మన అవిధేయతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. తండ్రి, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఈ ఆత్మ ఫలాలు ఫలించేవారుగా అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దేవాని బిడ్డలకు నీ మాటలు చెప్పాను ప్రభువా, ఆ మాటలు ప్రభువా నిష్ప్రయోజనం కాకుండా తండ్రి నీ బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు ఫలించి ఫలాలు కాసి కృప దయచేయమని యేసు నామములో నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. ఈ ఫ్యాన్లే